హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అన్నిటినీ చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా థర్డ్ చాప్టర్ నుంచి అందులో పార్ట్ ఏ ఉంది కదా, హిస్ ఫస్ట్ ఫ్లైట్, 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్లో ఫస్ట్ది అనమాట, హిస్ ఫస్ట్ ఫ్లైట్. అందులో నుంచి ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్, ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద మదర్ సీగల్ అండ్ హర్ సన్ ద యంగ్ సీగల్. ఆ రెండింటికి మధ్య కాన్వర్జేషన్. అది యాక్చువల్లీ జంప్ చేయడానికి భయపడతా ఉంటే ఈ మదర్ సీగల్ వచ్చేసి ఫుడ్ని ఆఫర్ చేస్తూ అంటే జంప్ చేసేలాగా చేస్తుంది కదా. సో ఆ టైంలో అవి రెండు ఏం మాట్లాడుకొని ఉంటాయి, ఈ మదర్ సీగల్ ఎలా మోటివేట్ చేస్తుంటుంది తన సన్ని, ఆ యంగ్ సీగల్ని అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అనమాట పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. ఫస్ట్ మదర్ సీగల్: మై డియర్, యూ హ్యావ్ బీన్ సిట్టింగ్ దేర్ ఫర్ డేస్ నౌ. నువ్వు చాలా రోజుల నుంచి అక్కడే కూర్చొని ఉన్నావు, అస్సలు రాట్లా ఎగరడానికి. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఫ్లై. సో ఇంకా టైం వచ్చేసింది, నువ్వు ఎగరాలి తప్పనిసరిగా అని చెప్పింది. దానికి యంగ్ సీగల్: బట్ ఐ కాంట్ మదర్. కానీ నేను ఎగరలేకపోతున్నాను మదర్. ద లెడ్జ్ ఈజ్ టూ హై. లెడ్జ్ అంటే ఈ కొండ, ఒక హై ప్లేస్లో బట్ స్టే చేయడానికి ఉంటుంది కదా, ఒక గట్టులాగా కొండ మీద. సో వాటిని లెడ్జ్ అంటాం. ఈ లెడ్జ్ చాలా ఎత్తుగా ఉంది కదా. అండ్ ద సీ బిలో లుక్ సో ఫార్ అవే. కిందని చూస్తే సముద్రం ఉంది, సో చాలా పెద్ద సముద్రం. వాట్ ఇఫ్ ఐ ఫాల్? ఒకవేళ నేను పడితే ఎట్లా అనింది యంగ్ సీగల్. దానికి మదర్ సీగల్: యూ వోంట్ ఫాల్ మై సన్. నువ్వు కింద పడవు మై సన్. యువర్ వింగ్స్ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. నీ రెక్కలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. యూ హ్యావ్ వాచ్డ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్లై ఆల్రెడీ హ్యావెంట్ యూ. నువ్వు ఆల్రెడీ చూసినావు కదా, నీ బ్రదర్స్ సిస్టర్స్ ఆల్రెడీ ఎగురుతూ ఉన్నారు, చూసినావు కదా. సో సేమ్ వాళ్ళలాగానే నీ రెక్కలు కూడా, నువ్వు పడవు, ధైర్యంగా ఎగురు అని చెప్పింది. దానికి యంగ్ సీగల్: ఎస్ బట్ దే ఆర్ బ్రేవర్ దాన్ ఐ యామ్. కానీ వాళ్ళు నాకంటే ధైర్యవంతులు వాళ్ళిద్దరు. ఐఎమ్ టూ స్కేర్డ్. నాకు చాలా భయం వేస్తూ ఉంది. ఐ క్యాన్ డూ ఇట్ లైక్ దెమ్. నేను వాటిలాగా చేయలేకపోతున్నాను. మా బ్రదర్స్ సిస్టర్స్ ధైర్యంగా ఎగిరినారు కదా, సో వాళ్ళలాగా నేను ఎగరలేకపోతున్నాను అన్నాడు యంగ్ సీగల్. దానికి మదర్ సీగల్: దే వర్ స్కేర్డ్ టు బిఫోర్ దే ఫ్లూ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళు కూడా నీలాగే భయపడ్డారు ఫస్ట్ టైం ఎగరడానికంటే ముందు. ఫియర్ ఈజ్ న్యాచురల్. భయం అనేది సహజంగా ఉంటుంది. బట్ యూ మస్టంట్ లెట్ ఇట్ స్టాప్ యూ. కానీ ఆ భయం నిన్ను స్టాప్ చేయకూడదు. నువ్వు అలా ఆ భయానికి లొంగిపోకూడదు. యు ఆర్ బార్న్ టు ఫ్లై జస్ట్ లైక్ దెమ్. నువ్వు కూడా ఎగరడానికే పక్షులు అన్నాక ఖచ్చితంగా ఎగురుతాయి. సో ఇట్స్ అ న్యాచురల్ థింగ్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. ఆ ఎగరడం అనే పవర్ నీలో ఉంది. సో నువ్వు ధైర్యం చేసి ముందుకు రావాలా అనింది, ఎంకరేజ్ చేస్తూ ఉంది. దానికి యంగ్ సీగల్: వాట్ ఇఫ్ మై వింగ్స్ డోంట్ వర్క్? ఒకవేళ నా రెక్కలు పనిచేయకపోతే ఎట్లా? వాట్ ఇఫ్ ఐ కాంట్ స్టే ఇన్ ద ఎయిర్? నేను గాలిలో ఉండలేకపోతే ఎట్లా? నేను కింద పడిపోతే ఎట్లా అని తన డౌట్స్ అన్నిటినీ అడిగింది. మదర్ సీగల్: దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ మై డియర్. అలా ఏం జరగదు మై డియర్. లుక్ అట్ మీ. నన్ను చూడు. యువర్ ఫాదర్ అండ్ యువర్ సిబ్లింగ్స్. నన్ను చూడు, మీ నాన్నని చూడు, నీ సిబ్లింగ్స్ని చూడు, నీ తోబుట్టుల్ని, బ్రదర్స్ సిస్టర్స్. వీఆర్ ఆల్ ఫ్లయింగ్ ఎవ్రీడే. రోజు ఎగురుతూ ఉన్నాం కదా. యువర్ వింగ్స్ ఆర్ మేడ్ ఫర్ దిస్ జస్ట్ లైక్ అవర్స్. సో నీ రెక్కలు కూడా మాలాగనే ఎగరడానికే తయారు చేయబడ్డాయి. సో డోంట్ వరీ అని చెప్పింది. దానికి యంగ్ సీగల్: బట్ ద సీ మదర్. కానీ కింద సీ సముద్రం మదర్, ఇట్స్ సో బిగ్, చాలా పెద్దగా ఉంది. వాట్ ఇఫ్ ఐ ఫాల్ ఇంటూ ఇట్? నేను ఒకవేళ ఆ సముద్రంలో పడిపోతే ఎలా? దానికి మదర్ సీగల్: ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ యూ వోంట్ డ్రౌన్. ఒకవేళ పడినా కూడా నువ్వేం మునిగిపోవు అందులో. ఎందుకంటే యువర్ వింగ్స్ విల్ క్యాచ్ ద ఎయిర్. నీ రెక్కలు ఈ గాలిని క్యాచ్ చేస్తాయి. యూ విల్ గ్లైడ్ అండ్ యూ విల్ లర్న్ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎగరగలుగుతావు, ముందుకు వెళ్ళగలుగుతావు, అండ్ నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు గాలిలో. బట్ యూ విల్ నెవర్ నో అన్లెస్ యూ ట్రై. నువ్వు ట్రై చేయకపోతేనే తెలియదు ఇదంతా. సో ట్రై చేస్తే నీకు ఒకసారి అర్థమవుతుంది అని చెప్పింది యంగ్ సీగల్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ మదర్. నేను అసలు అంటే నేను ఎగురుతానని నేను అసలు అనుకోవట్లా మదర్ అన్నాడు. దానికి మదర్ సీగల్: వెల్ దెన్ మై డియర్, ఒకవేళ అలా అయితే, ఇఫ్ యూ ఆర్ టూ స్కేర్ టు ఫ్లై, నువ్వు ఎగరడానికి భయం అయితే, యూ మస్ట్ బీ టూ స్కేర్ టు ఈట్ యాజ్ వెల్. తినడానికి కూడా భయపడాలి, ఎందుకంటే నీకు ఫుడ్ దొరకదు. ఐ విల్ జస్ట్ టేక్ దిస్ ఫిష్ ఫర్ మై సెల్ఫ్. తన బీక్లో ఫిష్ పెట్టుకొని వచ్చింది కదా, అది నేనే తినేస్తాను అని అనింది. యాక్చువల్లీ లెసన్లో ఈ పాయింట్ లేదు, బట్ మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి మనం ఈ లిబర్టీ తీసుకుంటాం. మేబీ తీసేయాలనుకుంటే ఈ పాయింట్ని పక్కన కూడా పెట్టేయచ్చు. యంగ్ సీగల్: వెయిట్, నో మదర్, ఐఎమ్ హంగ్రీ. నో మదర్, నాకు ఆకలేస్తూ ఉంది అన్నాడు. దానికి మదర్ సీగల్: బట్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ విల్ హ్యావ్ టు కమ్ అండ్ గెట్ ఇట్. ఒకవేళ నువ్వు ఎగరాలనుకుంటే రా, వచ్చి తీసుకో అనింది. యంగ్ సీగల్: ప్లీజ్ మదర్, ఐ కాంట్ రీచ్ ఇట్. నేను రాలేకపోతున్నాను, ప్లీజ్ మదర్ అని.
మదర్ సీగల్ దెన్ ఫ్లై టు మీ రా, అంటే ఆ ఫుడ్ని చూపించి టెంప్ట్ చేస్తూ ఉందన్నమాట. ఇట్స్ ద ఓన్లీ వేసన్, ఇదొకటే దారి. యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్, నువ్వు నిన్ను బలహీనుడిగా అనుకుంటా ఉన్నావు కానీ యు ఆర్ వెరీ స్ట్రాంగర్ అని ఎంకరేజ్ చేస్తూ ఉంది. దానికి యంగ్ సీగల్, ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎవర్, నేను ఇప్పటికీ అంటే అనుకుంటా ఉన్నాడు కొద్దిగా మోటివేట్ అయ్యి, ఐ హ్యావ్ టు ట్రై, నేను కూడా ట్రై చేయాలా అని. దానికి మదర్ సీగల్, దట్స్ ఇట్, రారా కమాన్, స్ప్రెడ్ యువర్ వింగ్స్, నీ రెక్కలు విప్పు, ట్రస్ట్ దెమ్, వాటిని నమ్ము, లీన్ ఫార్వర్డ్, ముందుకి ముందుకు వచ్చేయి, అండ్ జంప్, ఇంకా ఎగురు, ఐ విల్ బి రైట్ హియర్, నేను ఇక్కడే ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, సీ యు ఆర్ ఫ్లయింగ్ మై బ్రేవ్ వన్. ఇంకా ఈ మాటలన్నీ విని యంగ్ సీగల్ ఈ మాటలు వింటూనే గాల్లోకి ఎగిరింది. సో చూసావా, యు ఆర్ ఫ్లయింగ్, నువ్వు ఎగురుతా ఉన్నా, మై బ్రేవ్ వన్, నా ధైర్యం అంటే నా ధైర్యవంతుడైన సన్ అని చెప్పేసి. దానికి యంగ్ సీగల్, ఐఎమ్ ఫ్లయింగ్, ఐఎమ్ రియలీ ఫ్లయింగ్ మదర్, నేను ఎగురుతా ఉన్నాను, ఆశ్చర్యపోతా ఉన్నాడు అనమాట యంగ్ సీగల్. దానికి మదర్ సీగల్, అఫ్ కోర్స్ యు ఆర్, యు ఆల్వేస్ హ్యాడ్ ఇట్ ఇన్ యూ, అఫ్ కోర్స్ నువ్వు ఎగరగలుగుతావు, నీలో ఉంది అది, నవ్ కమ్ గెట్ యువర్ రివార్డ్, యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్, రా వచ్చి తీసుకొని రివార్డ్, అంటే ఫిష్ అనమాట, నువ్వు సంపాదించుకున్నావు దగ్గర తీసుకొని. యంగ్ సీగల్, ఎస్ ఐ డిడ్ ఇట్, ఐఎమ్ ఫ్లయింగ్, సో హ్యాపీగా ఇంకా నేను ఎగురుతా ఉన్నానని సక్సెస్ఫుల్గా తన ఫస్ట్ ఫ్లైట్ తీసుకుందనమాట యంగ్ సీగల్. సో ఈ విధంగా మనం ఈ కాన్వర్జేషన్ని ప్రిపేర్ చేయొచ్చు. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.